హాయ్ వెల్కమ్ బ్యాక్ టు దీపపు నన్నవి వ్లాగ్స్. ఈరోజు ఇది సాటర్డే వ్లాగ్. మేము మొన్న దేవుని ఫోటో ఆర్డర్ ఇచ్చినాం కదా, సో అదైతే రెడీ అయిపోయింది. శుక్రవారమే తేవాల్సి ఉంది, కానీ భరత్ లేట్గా వచ్చింది, దానివల్ల తేలేదు. ఈరోజు సాటర్డే ముందుగా వచ్చేసినాడు, ఇప్పుడు పోయి తీసుకురావాలి. అప్పు ఫోటో కూడా ఒకటి ఆర్డర్ ఇచ్చిన, అది ఎట్లాంటిది ఏంది అనేది ఈ వీడియోలో చూద్దరు. చెప్పనైనా హాయ్ చెప్పు చిన్నగడు. రేపు కూడా పునర్నవీనే ఫ్రెండ్స్. ఇది మేము ఇచ్చిండే ఫోటో. ఫైనల్లీ ఫోటో అయితే कलर लाइट आप ಇದು ವೈಟ್ ಲೈಟ್ आप ಸೂಪರ್ ಇದು ತಗೊಂಡು ಬೇಕು ಅಂದ್ರೆ ಬೇರೆ ಚೇಂಜ್ ಬೇರೆ ಬೇರೆ ಬಂತು ವಾಲ್ಯೂಮ್ ಬಟನ್ ಆನ್ ಮಾಡಿ ನಾರಾಯಣ ఫోటో అయితే ఫ్రేమ్ తీసుకోవాలి. ಬ್ಯಾಕ್ಗ್ರೌಂಡ್ ಇರೋದು ಮಾತ್ರ ಇಲ್ವಾ? ಅಡುಂದಿ కదా ಅದಲ್ಲ ಅದಲ್ಲ ಗೂಗಲ್ ಡೌನ್ಲೋಡ್ ಮಾಡ್ಕೊಡಕ್ಕಾಗುತ್ತಾ? అవి మాత్రమే వస్తాయంట, గూగుల్లో ఉండేటివి రావంట. క్లారిటీ రావు ఇమేజ్. సర్లే అది వేయించు. అదే ఆకుడమ్మా. అయితే మైక్ తీసుకున్నా. మైక్ అయితే వచ్చినా ఇక్కడ ఏది సెట్ కాలేదు, సో వాళ్ళు రేపు మళ్ళీ వేరే తెప్పిస్తామన్నారు. ఇది 3rd టైం అనమాట. ఐఫోన్కి సెట్ అయ్యేది లేదన్నారు. ఫోటో అయితే రెడీ అవుతుంది. ఈ బిజినెస్ బాగుంది కదా. లక్కీ అది అంటే ఎక్స్పర్ట్స్ వీళ్ళంతా, ప్రాక్టీస్ ఫుల్. ఎవరడా స్వామి నేనా? అప్పు స్వామి. హాల్లోనా? మొత్తం రెడీ. 5 నిమిషాల ఫోటో ఫ్రేమ్. అప్పు బాస్ రెడీ. నీకేనా? అదొకటి. అసలు ఎంట్రన్స్ అంది బ్రీఫ్గా ఇంట్లోకి పోయిన తర్వాత వీడియో తీస్తా. ఆటోలో అయితే తీసుకోబోతున్నా నేను. ఫైనల్గా ఇంటికైతే వచ్చేసినాము. బీగం దీనిలో ఇట్లా చూపి. ఎవరికది? అవునేమే. ఇది
ఫైనల్లీ అప్పు ఫోటో అయితే ఇంతకుముందు ఎడేసినాం అనమాట, మార్క్ ఉంది కదా అంత పెద్దగా. ఇప్పుడైతే అది తీసేసినాము, ఇది అయితే చిన్నగా చేసినాము. అవునా, ఆడైతే తగ్గించినాము. వేరే ఆడన్నా కూడా ఫిక్స్ చేయాల, దాన్ని ఆలోచిద్దాం. ఇదైతే సాటర్డే బ్లాగ్లోనే సండే బ్లాగ్ కూడా మిక్స్ చేస్తున్నా, ఎందుకంటే నైట్ నాకు చెయ్యి నొప్పి ఎక్కువైపోయింది. ఉయ్యాలు ఊపి ఊపి ఇదంతా నొప్పి వస్తుంది. సో అందుకని నైట్ అయితే తట్టుకోలేకుండా అయిపోయినా, అందుకే వీడియో అయితే కంటిన్యూ చేయలేదు. ఇంకా తెచ్చిండే ఫోటో కూడా ఫిక్స్ చేయలేదు, అది కూడా ఈరోజు వీడియోలో యాడ్ చేస్తా. యాక్చువల్గా నేను సండే లైవ్ పెడదాం అనుకున్నా, బట్ కుదరలేదు. పాప వేరే నైట్ 3 o'clock నుంచి పడుకోలేదు, లేసేసింది చిన్న పాప. పాపకి వేరే మెట్రస్ అయ్యి వచ్చింది కదా, దాని నుంచి కళ్ళు మంటకి నిద్రపోలేదు. నేను కూడా పడుకోలేదు కాబట్టి లేసిందే 7:30కి లేచిన. నైటు పాత్రలు కూడా కడిగినలేదు చెయ్యి నొప్పికి, అందుకని చెప్పి ఇప్పుడు లేసి అన్నీ క్లీన్ చేసి, ఇప్పుడైతే అన్నీ క్లీన్ చేసేసి ఆనియన్ బోండా అయితే మైసూర్ బోండా వేద్దామని చెప్పి అన్నీ ప్రిపేర్ చేసిన. ఫస్ట్ అయితే ఇది కలిపి పెట్టేసి తర్వాత పాత్రలు వాష్ చేసిన. సో ఇవన్నీ కూడా ఎత్తాలన్నమాట, డస్ట్బిన్ వస్తుంది ఇప్పుడు చెత్తబండి. సో చెత్త అంతా వేసేయాలి. ఆయిల్ అయితే మరుగుతుంది, ఇది వేసేస్తే మా హస్బెండ్ చికెన్ తీసుకురావడానికి అయితే వెళ్ళారు. తీసుకొచ్చిన తర్వాత మా హస్బెండ్ వంట చేస్తారు ఈరోజంతా. ఈరోజు ఫుల్ పని అంతా భరత్దే, ఎందుకంటే నాకు చెయ్యి నొప్పి, ఫుల్ టైర్డ్ అయిపోయినా. అందులో వేరే వీక్ అంతా పాప ఫుల్ సతాయిచ్చేసింది కాబట్టి నేనైతే చేయనని చెప్పిన, రాత్రే చెప్పిన. సరేలే నేనే చేస్తానని భరత్ మార్నింగ్ 6కి లేసి పాలు తీసుకొచ్చి పాలన్నీ గాయపెట్టేసి సెర్లాక్కి వాటర్ వేడి చేసి పెట్టేసినాడు. నేను లేసే లోపల లేసి పాపకి సెర్లాక్ తినిపిద్దామంటే పాప తినలేదు, నిద్రకి తట్టుకోలేక పడుకునేసింది పాలు తాగేసి. ఇప్పుడైతే చికెన్ తీసుకురావడానికి వెళ్ళాడు అనమాట భరత్. అందులో వేరే ఈరోజు ఆ ఫోటో ఫ్రేమ్కి డ్రిల్ అయితే వేయించాలి, డ్రిల్ వేయాలి ప్లస్ వైరింగ్ చేయించాలి. వైరింగ్ లేదు, సో ఎలక్ట్రీషియన్ రమ్మని చెప్పి నైటే చెప్పినాడు భరత్. ఈరోజు ఆయన కూడా వస్తాడనమాట. డ్రిల్ వేసేసి వైరింగ్ చేసేస్తే ఫోటో ఫ్రేమ్ అయితే పెట్టేయచ్చు. అప్పు ఫోటో అయితే హాల్లో ఫిక్స్ చేసినాము. అది ఎందుకో తెలియదు కానీ కర్ణాటకలో ఉండే ప్రతి ఒక్కరికి పునీత్ రాజ్ కుమార్ అంటే ఇష్టమవుతుంది. నాకు పునర్ని కడుపులో ఉన్నప్పుడు పునీత్ రాజ్ కుమార్ చనిపోయినాడు, అంటే 7 months అప్పుడు. ఎవ్వరు కానీ ఇప్పుడు మనమే కూరగాయలకు పోనీ ఏదన్నా ₹1 రేట్ ఎక్కువైంది అనుకో, దాని గురించి ఆలోచిస్తుంటాము. అట్లాంటిది పునీత్ రాజ్ కుమార్ లక్షలు ఖర్చు పెట్టి మనుషులకి, అంటే ఎవరైనా బార్లో ఉండారంటే అన్ని చేసినాడంటే గ్రేట్ అసలు. అందుకని నేనైతే ఎప్పటికీ పునీత్ రాజ్ కుమార్ని మర్చిపోను. మా ఇంట్లో పెద్దది వేయించిన ఫుల్ ఉండేది, అది పెయింట్ వేస్తా అంటే తీసేసినాము. ఇప్పుడు మళ్ళీ అతికించాలా అంటే భరత్ వద్దులే, ఈసారి నెక్స్ట్ మనం ఇల్లు చేంజ్ అయిన తర్వాత అక్కడ వేసుకుందాము అని చెప్పి చెప్పినాడు. అందుకని లేదు, అందుకే చిన్న ఫోటో అయితే చేయించిన నేను. ఇంట్లో అయితే కంపల్సరీగా ఉండాలని. మా పాపకు కూడా పిచ్చి ఇష్టము పునీత్ రాజ్ కుమార్. బెంగళూరు పోయినప్పుడు అనుకుంటా సమాధి దగ్గరికి ఒకసారన్నా పోవాలా అని, ఎప్పుడు కుదరదు, ఆ ట్రాఫిక్ చూస్తేనే విసుగొస్తుంది. సో అందుకని ఈసారి నెక్స్ట్ టైం కంపల్సరీగా పునీత్ రాజ్ కుమార్ కోసమే పోవాలా అని అనుకున్నాము. చూడాలి ఎప్పుడు పోతాము ఏంది అనేది. ఇప్పుడైతే ప్రెసెంట్ బోండాలు అయితే వేస్తాను. పుష్క చేసినాడు, నేనైతే పడుకొని లేచిన ఇప్పుడే. ఇక్కడైతే కబాబ్కి కలిపి పెట్టినాడు. ఎవరు చక్కెర డబ్బా దొంగ వస్తాండ, ఉండు ఎత్తుకొని పరిగెత్తాండవా. చూద్దాం, స్మెల్ అయితే బాగానే వస్తుంది. ఓ వావ్, వీడియో తీసి గొప్ప కష్టాన్ని గుర్తిద్దాం. ఇప్పుడైతే కబాబ్ వేసేస్తున్నాడు. ఇంకా తినే టైం అయింది కాబట్టి చిన్న పాప పడుకునేసింది, అందుకని. ఎందుకు ఇన్ని లేసాలదేమో మళ్ళీ పెరుగుకొచ్చినందుకు. మళ్ళీ సండే మీటింగ్ షురు అన్నమాట. అన్నీ తినేసి కడిగేసి అన్నీ క్లీన్ చేసి పునర్నవికి స్నానం చేపించి నేను స్నానం చేసి వచ్చినాము. ఈ వీడియో ఎంత ఎండు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.